యాక్షన్. సూపర్ భయ, అమేజింగ్. గుడ్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్, చాలా బాగుందండి మూవీ బాగుంది. చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది. టార్పేట్స్ ఫైరింగ్ బాగుంది. గాజీ చాలా బాగుంది. ఇట్స్ ఎ ప్రౌడ్ ఒక ఇండియన్ సినిమా, అందున తెలుగు వాళ్ళు ఇంత గొప్పగా చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా బాగుంది, చాలా బాగుంది, సూపర్ హిట్ అండి. గాజీ ఈ ఎక్స్ట్రాడినరీ ఫిలిం. సో మేకింగ్ సైడ్ వండర్ఫుల్. పివి ప్రసాద్ గారు చాలా అద్భుతంగా తీశారు. సో డైరెక్టర్ కూడా ఫస్ట్ టైం అది చేయడం చాలా ఎక్సలెంట్ ఉంది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, డోంట్ మిస్ గాజీ. చాలా మంచి సినిమా, తప్పకుండా చూడాలి. ఎక్సలెంట్గా హాలీవుడ్ ప్రొడక్షన్ రేంజ్లో తీశారు. మస్ట్ వాచ్. బాగుంది. గుడ్ అటెంప్ట్ అమ్మా. ఒక కొత్త ప్రయత్నం చేశారు. ఇంతకుముందు ఏగాతో రాజమౌళి గారు స్టార్ట్ చేశారు. బాహుబలి పెద్ద సక్సెస్. అలాగే ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనే ప్రయత్నం ఈ గాజీ సినిమాలో చేశారు. యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి మంచి టాలెంట్ ఉంది, ముందు ముందు బాగా ఎదిగే స్కోప్ ఉంది. అలాగే మన ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా ఒక స్పెషలైజేషన్ వైపు టర్న్ అవుతుంది ఇప్పుడు. ఇంకా హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీస్ తీయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త టర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రానా పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే ఇలాంటి కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే హీరో తను. అల్లు అర్జున్ అలాగే రానా వీళ్ళంతా కొత్తదనం ఉన్న సబ్జెక్టులను ఎంచుకొని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళంతా ఇంకా ఇంకా డిఫరెంట్ సినిమాలు చేస్తారు. రొటీన్గా డైలాగులు చెప్పి సొల్లు కథలు చెప్పి ఆ టైప్లో సినిమాలు కాకుండా కొత్త అటెంప్ట్లు చేస్తున్నారు. మన వాళ్ళని అది ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది. టెక్నికల్గా సూపర్. టోటల్లీ డైరెక్టర్స్ మూవీ. ఫెంటాస్టిక్. సూపర్ అండి, చాలా బాగుంది. అస్సం బాగుంది. బాగుంది. గాజీ సినిమా ఇప్పుడే చూశాను. ఇట్స్ తెలుగు సినిమా అనడానికి బేసిక్లీ చాలా గర్వపడే సినిమా ఇది. చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. డెఫినెట్లీ అందరూ చూసి ఇంకా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చాలా వస్తున్నాయి. గాజీ కూడా దాంట్లో ఒకటని నేను అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ అందరూ సూపర్ జాబ్. ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లా ఉంది. బాలీవుడ్ అని కూడా అనలేము. డెఫినెట్లీ సినిమా చూడండి. హాయ్ అండి, ఫ్రైడే పోస్టర్ వ్యూవర్స్ అందరికీ నేను రవివర్మ. గాజీ అనే సినిమా చేసామండి. పీవీపీ గారు, మ్యాట్నీ సినిమా అండ్ ధర్మ ప్రొడక్షన్స్. ఇండియాస్ ఫస్ట్ సబ్మరీన్ ఫిలిం. దీనికి కావాల్సిన యాక్టర్స్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ డైరెక్టర్ గారు సంకల్ప్ రెడ్డి అయినా అండ్ ఎగ్జిక్యూషన్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ చాలా 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 బాగా వచ్చాయి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్కి వెళ్ళి హాయ్ ఫ్రైడే పోస్టర్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మేము గాజీ ప్రీమియర్ చూసి వస్తున్నాం. మూవీ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో దానికి 3 times ఆనందంగా ఎంతో సాటిస్ఫైయింగ్గా బయటకు వచ్చాం. ఈ మూవీ ఇండియన్ ప్రైడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ చూడండి, చూసి ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. 1971లో జరిగిన ఒక సంఘటన గురించి, ఎవరికి తెలియని ఒక సంఘటన గురించి సంకల్ప్ అండ్ టీమ్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన నేవీ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ ఎంత కష్టపడి మన విశాఖపట్నాన్ని, భారతదేశాన్ని కాపాడుతున్నారు అన్న విషయం ఇందులో తెలుసుకుంటాం. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.